నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అర్జునుడు స్వర్గం నుండి కిందికి వచ్చిన తర్వాత ధర్మరాజు అర్జునుని యొక్క అనుభవాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు ఇన్ని అస్త్రాలను పొందావు కదా, ఈ అస్త్రాలను ఆ ఇంద్రుడు అలాగే పరమేశ్వరుడు వీరి అనుగ్రహంతో పొందావా లేదా, అన్ని విషయాలను చెప్పమని కోరగా అందుకు అర్జునుడు కూడా సమాధానం ఇస్తున్నాడు. నేను మొట్టమొదటిగా తపస్సు చేస్తూ హిమాలయ పర్వతంలో నివసించే సందర్భంలో ఒక కిరాతుడు వచ్చాడు. అతనితో నాకు యుద్ధం జరిగే సందర్భంలో నేను అతనిపైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. ఆ బ్రహ్మాస్త్రం కూడా అది వ్యర్థమైపోయింది, అనగా ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా అతను శాంతపరిచాడు. అప్పుడు నేను తతోహం ధనురాదాయ తథా క్షయ్యే మహాశుధి సహసాభ్యహనం భూతం తాన్యప్యస్త్రాన్యభక్షయత్. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, ఇక చేసేది లేక ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించానో బ్రహ్మాస్త్రం కూడా శాంతమైపోయింది. ఇక చేసేది లేక నేను ధైర్యాన్ని కూడగొట్టుకుని విల్లుని సంధించి మరలా నా అక్షయ తూణీరంతో శర పరంపరలను అతని పైన కురిపించాను. మళ్ళీ ఆయన ఆ శరాలను అనగా ఆ బాణాలన్నింటినీ కూడా మింగివేశాడు. హతేష్వస్త్రేషు సర్వేషు భక్షితేష్వాయుధేషు చ మమ తస్య చ భూతస్య బాహుయుద్ధమవర్తత. ఎన్ని అస్త్రాలను ప్రయోగించానో అన్ని అస్త్రాలు కూడా శాంతమైపోయాయి, కొన్నిటిని అతను మింగేశాడు. ఇక నేను అన్ని అస్త్రాలను శస్త్రాలను వదిలివేసి చివరి ప్రయత్నంగా అతనితో బాహుయుద్ధానికి పూనుకున్నాను. వ్యాయామం ముష్టిభికృత్వా తలైరపి సమాగతైః అపారయంశ్చ తద్భూతం నిశ్చేష్టమగమం మహీం. ఆ కిరాతు రూపంలో వచ్చినటువంటి ఆ మనిషితో కొంతసేపు ముష్టి యుద్ధం ద్వారా అతని పైన జయాన్ని పొందాలని చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. అతని బాహుబలం ముందు నేను దేనికి సరిపోనని అనిపించి ఇక చేసేదేమీ లేక నేను నిశ్చేష్టుడై అలా నేలపైన కూర్చుండిపోయాను. తతప్రహస్య తద్భూతం తత్రైవాంతరధీయత సహస్త్రీభిర్మహారాజ పశ్యతో వేద్భుతోపమం. కొంతసేపు అయిన తర్వాత ఆ కిరాతుడు అలాగే నవ్వుతూ నవ్వుతూ తన స్త్రీలతో సహా అక్కడే అంతర్ధానం అయిపోయాడు, అదృశ్యుడైపోయాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడైతే నేను ఓడిపోయానో అతను నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఏవం కృత్వా స భగవాన్ తతోన్యద్రూపమా స్థితః దివ్యమేవ మహారాజ వసానోద్భుతమంబరం హిత్వా కిరాతరూపం చ భగవాన్ స్త్రిదశేశ్వరః స్వరూపం దివ్యమాస్థాయ తస్థౌ తత్ర మహేశ్వరః. అర్జునుడు చాలా వింతగా చెబుతున్నాడు. అన్నగారు, వచ్చినవాడు ఎవరనుకున్నావు? సాక్షాత్తుగా పరమేశ్వరుడు. ఆ పరమశివుడే తను ఆ కిరాతు రూపాన్ని ధరించి వచ్చాడు. ఎప్పుడైతే తన ఆ నిజ రూపాన్ని చూపించాడో అతని రూపాన్ని చూసి నేను చాలా ఆనందించాను. ఆ నిజ రూపంలో దివ్యమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ దేవదేవుడు నా ముందు ప్రత్యక్షమైనాడు. అదృశ్యత తతస్సాక్షాత్ భగవాన్ గోవృషధ్వజః ఉమా సహాయో వ్యాలదృగ బహురూపః పినాకధృక సమామభ్యేత్య సమరే తథైవాభిముఖం స్థితం శూలపాణిరథోవాచ తుష్టోస్మీతి పరంతప. ఆ వృషధ్వజుడు అనగా వృషము అనగా శ్రేష్టమైనటువంటి ఎద్దు. ఆ ఎద్దు యొక్క రూపమే ధ్వజంలో కలిగిన వాడు ఆ వృషధ్వజుడు. ఆ ఉమాసహితుడైన ఆ వృషధ్వజుడు అనగా పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క దర్శనం నాకు లభించినది. అతను అన్ని అలంకారాలను ధరించాడు. అతని అలంకారాలు ఏమిటంటే సర్పాలు. అటువంటి సర్పాలను తన అలంకారంగా పొందినవాడు. అలాగే వ్యాఘ్ర చర్మాన్ని ధరించినవాడు. పినాకమనే ధనుస్సును తన చేతిలో పట్టుకున్నవాడు. శూలపాణి అయి అరణ్య ఆ రణరంగంలో నా ఎదురుగా వచ్చి నిలబడితే నేను అతన్ని స్తోత్రం చేశాను. అతను కూడా నా యందు ప్రసన్నుడై నాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తతస్తద్ధనురాదాయ తూణౌ చాక్షయ సాయకౌ
ప్రాదాన్ మమైవ భగవాన్ వరయస్వేతి చాబ్రవీత్. అప్పుడు ఆ పరమేశ్వరుడు నా ధనుస్సుని తీసుకున్నాడు. నా భాగ్యం ఏమని చెప్పగలను? ఎందుకంటే సామాన్యుడైన నేను ఆ ధనుస్సుని పట్టుకుంటేనే ఎంతో దివ్యంగా భావిస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా. కానీ నా ధనుస్సుని సాక్షాత్తుగా పరమశివుడు తన చేతిలో పట్టుకున్నాడు. నా అక్షయ తూణీరాలను కూడా తన చేతితో తీసుకుని నా చేతికి ఇచ్చాడు. ఇస్తూ ఈ విధంగా మాట్లాడాడు. ఈశ్వర ఉవాచ తుష్టోస్మి తవ కౌంతేయ బ్రూహి కిం కరవాణితే యత్తే మనోగతం వీర తద్బ్రూహి వితరామ్యహం అమరత్వమపాహాయ బ్రూహి యత్తే మనోగతం. ఓ పరంతప, అనగా శ్రేష్టమైనటువంటి తపస్సు చేసే స్వభావం కలిగిన ఓ అర్జున, నీ అస్త్రాలను నీవే తీసుకో అని ఇంతవరకు నేను ఏ అస్త్రాలనైతే ప్రయోగించానో వాటినన్నిటిని కూడా నాకు అందించాడు. ఓ కుంతీ కుమార, నీ యందు నేను ప్రసన్నుడైనాను. కానీ నీవు ఏ కోరిక కావాలో ఆ కోరికను కోరుకోవని నన్ను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందులోనూ కూడా విహాయ అమరత్వం అపాహాయ, నేను అమరుడుగా ఉండాలి, నాకు మరణం అనేదే రాకూడదు అనే కోరికను మాత్రం కోరవద్దు అని పరమశివుడు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. తర్వాత జరిగే విషయాన్ని ఈ విధంగా చెబుతున్నాడు. తత ప్రాంజలిరేవాహం అస్త్రేషు గతమానసః ప్రణమ్య మనసా శీర్షం తతో వచనమాదదే. నేను కూడా నా మనస్సును శస్త్ర సంపాదన కోసం నేను అలా ఉంచి, అనగా శస్త్ర సంపాదనే నా సంకల్పం కాబట్టి మా పరమశివునికి నమస్కరించి ఈ విధంగా మాట్లాడాను. అర్జున ఉవాచ భగవాన్ మే ప్రసన్నశ్చేత్ ఈప్సితోయం వరో మమ అస్త్రాణీచ్ఛామ్యహం జ్ఞాతుం యాని దేవేషు కానిచిత్ దదానీత్యేవ భగవాన్ అబ్రవీత్ త్ర్యంబకశ్చ మాం. అర్జునుడు చెబుతున్నాడు, ఓ పరమేశ్వర, మీరు నా యందు ప్రసన్నులై ఉంటే దేవతల వద్ద ఉండేటువంటి దివ్యాస్త్రాలు నేను తెలుసుకోవాలనే కోరికతో ఈ తపస్సును చేశాను. అందుకోసం ఆ అస్త్రాల యొక్క జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని నేను ఆ పరమేశ్వరుడు నేను ప్రార్థన చేశాను. ఆ మాట విన్న పరమేశ్వరుడు కూడా నాకు అన్ని అస్త్రాలు కూడా తెలిసే విధంగా నన్ను అనుగ్రహించారు, అదే వరంగా నాకు ఇచ్చారు. అలా ఇస్తూ ఈశ్వరువాచ రౌద్రం మదీయం త్వాం ఉపస్థాస్యతి పాండవ ప్రదదౌ చ మమ ప్రీతః సోస్త్రం పాశుపతం మహత్. ఓ ధర్మరాజా, ఆ పరమేశ్వరుడు నాకు ఈ విధంగా చెప్పాడు, నాయన, ఈ రుద్రాస్త్రాన్ని నేను నీకు అందిస్తూ ఉన్నాను, స్వయంగా నేనే నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. అలా చెబుతూ పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని నాకు అనుగ్రహించాడు. ఉవాచ చ మహాదేవః దత్వామేస్త్రం సనాతనం న ప్రయోజ్యం భవేదేతత్ మానుషేషు కథంచన. ఒక జాగ్రత్తను కూడా పరమశివుడు తను ఆ అర్జునుడికి చెబుతూ ఉన్నాడు. నాయన, ఈ అస్త్రాన్ని సామాన్యమైనటువంటి మానవుల పైన ప్రయోగించరాదు. ఎందుకు అంటే జగత్ వినిర్దహేదేవం అల్పతేజసి పాతితం పీడ్యమానేన బలవత్ ప్రయోజ్యం స్యాద్ధనంజయ అస్త్రాణం ప్రతిఘాతే చ సర్వథైవ ప్రయోజయేత్. పరమేశ్వరుడు చెబుతున్నాడు, ఓ అర్జున, ఈ దివ్యమైనటువంటి పాశుపతాస్త్రాన్ని నీకన్నా అల్పశక్తులపైన నీవు ఎన్నడూ కూడా ప్రయోగించరాదు. ఎందుకు అంటే అలా చేస్తే ఈ దివ్యాస్త్రం సకల ప్రపంచాన్ని కూడా భస్మం చేస్తుంది, దగ్ధం చేస్తుంది, సమస్త ప్రపంచం కూడా అలాగే కాలిపోతుంది. కాబట్టి ఓ ధనంజయ, శత్రువులో అత్యంత బలవంతుడైన, అలాగే నీ కోసం నీ ఆత్మరక్షణ చేసుకునే సందర్భం ఎప్పుడైతే వస్తుందో అటువంటి శత్రువుల పైన మాత్రమే ఈ అస్త్రాన్ని నీవు ప్రయోగించాలి. ఇంకొక సందర్భం కూడా చెబుతాను, ఆ సందర్భంలో కూడా నీవు ఈ అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. ఎప్పుడు అంటే నీ శత్రువు యొక్క అస్త్రాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవాలని ఎప్పుడైతే నీవు సంకల్పం చేస్తావో అటువంటి సందర్భంలో కావాలంటే ఈ అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. అంటే మనం ఎవరిపైన ఎటువంటి అస్త్రాలను ప్రయోగించాలో ఇవి కూడా పరమేశ్వరుడు తను సలహా ఇస్తున్నాడు. నీవేదైనా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నావంటే ఆ అస్త్రం యొక్క ప్రభావం ఎంత, ఆ అస్త్ర ప్రభావాన్ని అతను తట్టుకోగలడా లేడా? అంటే ఏ అస్త్ర ప్రయోగాన్ని ఎవరు తట్టుకోలేరు. సామాన్య మానవులందరూ కూడా దాని అస్త్రానికి అందరూ కూడా శరణాగతులు అవ్వవలసినదే. కానీ ఏదో చిన్న చిన్న పదార్థాలపైన లేకపోతే చిన్న చిన్న కారణాల వలన పెద్ద పెద్ద అస్త్రాలను ప్రయోగించకూడదు అనేది ఆ పరమేశ్వరుని యొక్క మాటల భావము. అలాగే అప్పుడు జరిగిన విషయాన్ని అర్జునుడు చెబుతూ తద ప్రతిహతం దివ్యం
సర్వాస్త్ర ప్రతిషేధనం మూర్తిమన్మే స్థితం పార్శ్వే ప్రసన్నే గోవృషధ్వజే. ఆ పరమేశ్వరుడు ప్రసన్నం కాగానే అప్రతిహతమైనటువంటి శక్తి కలిగిన ఆ సర్వాస్త్ర నివారకమైనటువంటి ఆ పాశుపతాస్త్రము ఒక రూపాన్ని ధరించి నా ముందు నిలబడినది. అనగా అన్ని అస్త్రాలు కూడా, ఉదాహరణకి వాయువ్యాస్త్రం అంటే అది వాయుదేవుని యొక్క ప్రతిరూపం, ఆగ్నేయాస్త్రం అంటే అది అగ్నిదేవుని యొక్క ప్రతిరూపం. అలాగే ఇది పాశుపతాస్త్రం అనగా పరమేశ్వరుని యొక్క అభిమన్యమానం కాబట్టి పరమశివుడే ఒక రూపంతో నా ముందు నిలబడి నన్ను అనుగ్రహించాడు, ఒక అస్త్రంగా మారి నా యందు దయతలిచాడు. తర్వాత విషయాలని ఏకాన్వయంతో 2 శ్లోకాలతో చెబుతూ ఉత్సాదన మమిత్రాణం పరసేనా నికర్తనం దురాసదం దుష్ప్రసహ్యం సురదానవ రాక్షసై అనుజ్ఞాతస్త్వహం తేన తత్రైవ సముపావిశం ప్రేక్షతశ్చైవ మే దేవః తత్రైవాంతరధీయత. ఆ పాశుపతాస్త్రం అంటే సామాన్యమైనది కాదు, ఇది శత్రు సంహారకము. అలాగే శత్రువుల యొక్క సేనలు ఏవైతే ఉంటుందో వాని మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తుంది. ఇది లభించడం చాలా కష్టతరమైనటువంటి విషయం. ఈ పాశుపతాస్త్రం యొక్క వేగాన్ని దేవతలు, దానవులు ఇత్యాదులు ఎవరు కూడా సహించలేరు. వారికి సహించలేని వేగం, అలాగే వేడి, అలాగే విచిత్రమైనటువంటి ప్రకర్షణ అనగా స్వభావం కలిగి ఉంటుంది. ఆ శివుని యొక్క ఆజ్ఞతో నేను, ఆ శివుని యొక్క అనుగ్రహంతో అటువంటి దివ్యమైన పాశుపతాస్త్రాన్ని నేను పొందాను. శివుని అనుజ్ఞతో నేను అక్కడే కూర్చున్నాను. అప్పుడే పరమేశ్వరుడు కూడా తన పరివారంతో సహా అక్కడే అదృశ్యమైపోయాడు అని ఈ విధంగా చెబుతూ 167వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 168వ అధ్యాయంలో అర్జునుడు చెబుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ తతస్తామవ సంప్రీతో రజనీం తత్ర భారత ప్రసాదాద్ దేవదేవస్య త్ర్యంబకస్య మహాత్మనః. ఓ అన్నగారు, దేవదేవుడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని కృప వలన నేను ఆ అస్త్రాన్ని పొంది ఒక రాత్రికాలం వరకు అక్కడే నివసించాను. విషితో రజనీం చాహం కృత్వా పౌర్వాణ్ణికీ క్రియాః అపశ్యం తం ద్విజశ్రేష్టం దృష్టవానస్మి యంపురా. మరుసటి రోజు తెల్లవారిన తర్వాత నేను సంధ్యావందనాది నిత్యానుష్ఠానాలను పూర్తి చేసుకుని అలా కూర్చున్న సందర్భంలో ఇంతవరకు ఇతపూర్వం నాకు ఏ బ్రాహ్మణ శ్రేష్ఠుడైతే కనబడ్డాడో అతన్నే నేను మళ్ళీ చూశాను. తస్మై చాహం యథావృత్తం సర్వమేవ న్యవేదయం భగవంతం మహాదేవం సమేతోస్మీతి భారత. అర్జునుడు చెబుతూ ఉన్నాడు, ఓ భరతకుల భూషణ, ఓ యుధిష్ఠిర, ఆయన నా దగ్గరికి వచ్చి జరిగిన ఏమయ్యా, ఏం జరిగింది, తపస్సు చేసావా లేదా, తపస్సుకు ఫలితాన్ని పొందావా లేదా అని నన్ను ప్రశ్నించారు. నేను జరిగిన మొత్తం విషయాన్ని కూడా ఎటువంటి పొల్లుపోకుండా మొత్తాన్ని కూడా అతని ముందు నివేదించాను, చెప్పేశాను. దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా అతని ముందు నేను విన్నవించుకున్నాను, చెప్పాను. సమామువాచ రాజేంద్ర ప్రియమాణో ద్విజోత్తమః దృష్టస్త్వయా మహాదేవః యథా నాణ్యేన కేనచిత్. అతను కూడా, ఆ బ్రాహ్మణుడు కూడా ఈ విధంగా చెప్పాడు, అర్జున, ఇతపూర్వం ఎవరు కూడా ఈ విధంగా పరమశివుడిని దర్శించలేదు, ఆ విధంగా నీవు దర్శించుకున్నావు, నీ భాగ్యం ఏమని చెప్పను అని నన్ను స్తోత్రం చేశాడు. ఎందరో దానవులు, రాక్షసులు తపస్సు చేస్తూ పరమశివుడిని దర్శించారు. కానీ ఇంత అనగా అర్జునుని పైన అనుగ్రహించాలనే ఉద్దేశంతో పరమశివుడు ఏ విధంగా అయితే పాశుపతాస్త్రాన్ని అతనికి ప్రసాదించాడో ఇంతటి అనుగ్రహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అని ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పాడు. సమేత్య లోకపాలయిస్తూ సర్వైర్వైవస్వతాదిభిః దృష్టాన్యనఘ దేవేంద్రం సచతేస్త్రాణి దాస్యతి. అలాగే ఆ బ్రాహ్మణోత్తముడు ఇంకొక మాటను కూడా చెప్పాడు, ఓ అర్జున, సమస్త లోకపాలకులు అలాగే వైవస్వతాది మనువులు అందరితో కలిసి ఇంద్రుడు కూడా నీకు దర్శనం ఇవ్వబోతున్నాడు. కొత్త కాలంలోనే ఆ ఇంద్రుని కూడా నీవు దర్శించబోతున్నావు. అంతేకాదు ఆ మహేంద్రుడు కూడా నీకు అనేక దివ్యాస్త్రాలను ప్రసాదిస్తాడు. ఏవముక్త్వా సమాం రాజన్ ఆశ్లిష్య చ పునఃపునః అగచ్చత్స యథా కామం బ్రాహ్మణః సూర్యసన్నిభః. సూర్యుని వలె దివ్యమైనటువంటి కాంతి కలిగిన ఆ బ్రాహ్మణుడు కూడా ఆ విధంగా చెప్పి నన్ను అలా ఆలింగనం చేసుకొని నన్ను ఆశీర్వదించి తను ఎటో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే నేను చూస్తుండిపోయాను, కానీ అతను ఎటువైపు వెళ్ళాడనే విషయం నాకు తెలియరాలేదు. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని 2 శ్లోకాలతో ఏకాన్వయంతో చెబుతూ అథాపరాణ్యేతు స్యాహ్నః ప్రావాత్ పుణ్య సమీరణః
పునర్నవమిమం లోకం కుర్వన్నివ సపత్నహన్ దివ్యాని చైవ మాల్యాని సుగంధీని నవాని చ శైశిరస్య గిరేః ప్రాదే ప్రాదురాసన్ సమీపతః. ఓ అన్నగారు, తర్వాత ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగినది. నేను అక్కడే ఉంటూ అనగా హిమాలయ ప్రాంతంలోనే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఈ లోకాన్ని మళ్ళీ నవీకరిస్తున్నట్టుగా, అనగా ఇంతవరకు ఉన్న వాతావరణం మారిపోయింది, అంతటా కూడా సుగంధభరితంగా మారుతుంది. అలాగే ప్రపంచం మొత్తం కూడా మారిపోతుందా అన్నట్టుగా, కొత్త జీవితమే అయిపోతుందా అన్నట్టుగా పవిత్రమైనటువంటి వాయువులు అలా వీస్తూ ఉన్నాయి. అప్పుడే విచ్చినటువంటి సుగంధాలు వెదజల్లే అనేక కుసుమాలు, అనేక పుష్పాలు అక్కడ కురవసాగాయి. వాదిత్రాణి చ దివ్యాని సుఘోరాణి సమంతతః స్తుతయశ్చేంద్ర సంయుక్త అశ్రూయంత మనోహరాః. వాటిని అనగా ఆ పుష్పాలను చూస్తుంటే చాలు మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అటువంటి దివ్యమైన సుగంధ వాసన కలిగిన, మంచి రూపములు కలిగిన పెద్ద అనేక పుష్పాలు అక్కడ కురిశాయి. పెద్ద శబ్దంతో దేవదుందుబులు మోగసాగాయి. ఏమి జరుగుతుందో అని నాకు విషయం తెలియరాలేదు. వెంటనే ఇంద్రుని యొక్క స్తోత్రగానాలు కూడా వినవస్తూ ఉన్నాయి. ఎవరైనా దేవతలు వస్తూ ఉంటే వారి స్తోత్రాలు మనకు వినబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంద్రుడు వస్తున్నాడనే ఒక చిన్న సూచన కూడా నాకు కనబడుతోంది. అంతరిక్షం మొత్తం కూడా ఆ ఇంద్రుని స్తోత్రంతో కర్ణపేయంగా, సుమధురంగా అలా సుగానం, ఆ ఇంద్రుని యొక్క గానం ప్రారంభమైనది. గణాశ్చాప్సరసాం తత్ర గంధర్వాణాం తథైవ చ పురస్తాద్ దేవదేవస్య జగురు గీతాని సర్వశః. ఆ దేవేంద్రుడు వస్తున్నాడు. ఆ దేవేంద్రుడు ముందు నిలిచి అనేక గంధర్వలు, అప్సరసులు వారందరూ కూడా నృత్యం చేస్తున్నారు, గానం చేస్తున్నారు. గానం చేస్తూ వారందరూ కూడా దేవేంద్రుని యొక్క మహిమలను, అతని యొక్క పరాక్రమాన్ని వారందరూ కూడా ఆలపిస్తున్నారు, పొగుడుతూ ఉన్నారు. మరుతాం చ గణాస్తత్ర దేవయానైరుపాగమన్ మహేంద్రానుచరా ఏ చ సద్మ నివాసినః. మరుద్గణాలు, అలాగే ఇంద్రుని సభలో ఉండేటువంటి అనేక దేవతాగణాలు వారందరూ కూడా దేవేంద్రుని అనుసరించి ఆ దివ్యమైనటువంటి విమానాల్లో వారందరూ కూడా వస్తున్నారు. దేవయానై అంటే ఆ విమానాల్లో వచ్చారు. ఎవరెవరు వచ్చారంటే సద్మ నివాసినః, దేవలోకంలో నివసించేటువంటి స్త్రీలు, అలాగే చిన్నపిల్లలు వారందరూ కూడా అక్కడికి వచ్చారు. అనగా శచీదేవి, ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుడు ఇత్యాది వీరందరూ కూడా అక్కడికి వచ్చి నన్ను అనుగ్రహిస్తూ ఉన్నారు. తతో మరుత్వాన్ హరిభిః యుక్తైర్వాహైః స్వలంకృతైః శచీసహాయస్తత్రాయాత్ సహ సర్వైస్తదామరైః. ఆ తర్వాత కాసేపటికే అనేక ఆభరణాలతో అలంకృతమైనటువంటి గుర్రాల రథం పైన శచీదేవి ఇతర దేవతలతో కలిసి సాక్షాత్తుగా ఇంద్రుడే ఎక్కడికి వచ్చాడు. ఇంతకుముందే బ్రాహ్మణుడు చెప్పాడు కదా, నీకు ఇంద్రుడు, మరుద్గణాలు, వైవస్వతాది మనువులందరూ కూడా వస్తారని. వారందరూ కూడా ఇక్కడికి దయచేశారు, వేంచేశారు. ఏతస్మిన్నేవ కాలేతు కుబేరో నరవాహనః దర్శయామాస మామ్రాజన్ లక్ష్మ్యా పరమయాయుతః. ఆ తర్వాత నరవాహుడైనటువంటి కుబేరుడు సర్వోత్కృష్టమైనటువంటి ఐశ్వర్య సంపదతో నాకు కనబడ్డాడు. కుబేరుని దర్శనం పరమ మంగళకరం. అటువంటి కుబేరుని దర్శనం నాకైనది. అలాగే దక్షిణస్యాం దిశియమం ప్రత్యపశ్యం వ్యవస్థితం వరుణం దేవరాజం చ యథాస్థానం అవస్థితం. అప్పుడు దక్షిణ దిక్కున యముడు, తూర్పున ఇంద్రుడు, పశ్చిమంలో వరుణుడు, ఈ విధంగా అందరు దేవతలు అక్కడ నాకు ప్రత్యక్షమయ్యారు. తే మామూచరు మహారాజా సాంత్వయిత్వా నరర్షభ. వారందరూ కూడా ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. సవ్యసాచిన్ నిదీక్షాస్మాన్ లోకపాలానవస్థితాన్. ఓ సవ్యసాచి, అనగా కుడి చేత్తోనైనా ఎడమ చేత్తోనైనా సమానమైన వేగంతో, సమానమైన ఖచ్చితత్వంతో బాణాలను ప్రయోగించే గొప్ప సామర్థ్యం కలిగిన ఓ అర్జున, లోకపాలకమైన మేమందరం కూడా వచ్చాము, మమ్మల్ని దర్శించుకో. సుర కార్యార్థ సిద్ధ్యర్థం దృష్టవానసి శంకరం అస్మత్తోపి గృహాణత్వం అస్త్రాణీతి సమంతతః. ఆ దేవతలందరూ కూడా పలుకుతూ ఉన్నారు, నాయన దేవకార్య సిద్ధి కోసం నీకు పరమేశ్వరుని యొక్క దర్శనం లభించినది. ఎన్నో జన్మల ఫలితం, ఎన్నో జన్మల పుణ్య పరిపాకం లేనిదే ఆ పరమశివుని ఎవరు కూడా దర్శించలేరు. కానీ ఆ పరమేశ్వరుడు నీకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు 4 వైపులా కూడా మా లోకపాలకులు నీవు దర్శించుకో. తతోహం ప్రయతో భూత్వా
ప్రణిపత్య సురర్షభాన్ ప్రత్యగృండం తదాస్త్రాణి మహాంతి విధివద్విభో. వారందరూ కూడా చెప్పారు, అదిగో మేమిస్తున్న అస్త్రాలను తీసుకోమని వారు చెప్పారు. నేను వెంటనే లేచి నిలబడ్డాను. లేచి నిలబడి భక్తితో ఏకాగ్ర చిత్తంతో ఆ దేవతామూర్తులందరూ కూడా నమస్కరించి వారితో భక్తితో అక్కడ నిలబడ్డాను. వారందరూ కూడా వారి వారి అస్త్రాలు నాకు అనుగ్రహించారు. అత్యంత భక్తియుక్తులతో మహాప్రభావం కలిగినటువంటి ఆ దివ్యాస్త్రాలను నేను తీసుకున్నాను, గ్రహించాను. గృహీతాస్తతో దైవైః అనుజ్ఞాతోస్మి భారత అథ దేవాయయుః సర్వే యథాగతమరిందమ. నేను ఆ విధంగా ఆ లోకపాలకుల నుండి దివ్యమైనటువంటి అస్త్రాలు నేను తీసుకున్నాను. వారందరూ కూడా అనుమతిచ్చి అదృశ్యులై వారి వారి లోకాలకి వారు వెళ్ళిపోయారు. మఘవానపి దేవేశో రథమారుహ్య సుప్రభం ఉవాచ భగవాన్ స్వర్గం గంతవ్యం ఫల్గుణత్వయా. దేవదేవేశ్వరుడైనటువంటి ఇంద్రుడు కూడా అత్యంత కాంతియుక్తమైనటువంటి తన రథాన్ని అధిరోహించి వెళుతూ వెళుతూ నాతో మాట్లాడాడు. నాయనా, ఓ ఫల్గుణ, ఓ అర్జున, స్వర్గానికి నీవు రావవలసి ఉంటుంది. పురైవా గమనాదస్మాత్ ఏవాహుం త్వాం ధనంజయ అతః పరం త్వహం వై త్వాం దర్శయే భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఓ అర్జున, నీవు ఇక్కడికి రాకముందే నీ గురించి సమస్త విషయాలు కూడా నాకు తెలుసు. ఆ తర్వాతనే నేను నీకు దర్శనమిచ్చాను అనగా ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాడు సాక్షాత్తుగా దేవేంద్రుడే అనే విషయాన్ని కూడా దేవేంద్రుడు చెబుతూ, త్వయాహి తీర్థేషు పురా సమప్లావ కృతోసకృత తపశ్చేదం మహత్తప్తం స్వర్గం గంతాసి పాండవ. శాస్త్రంలో ఒక మాటను చెబుతారు, నదేవతోషణం వృథా. మీరు తీర్థాల్లో స్నానం చేయండి, అలాగే క్షేత్రాల్లో ఉన్నటువంటి పరమాత్మను సేవించండి, జ్ఞానులను సేవించండి. ఇదంతా కూడా ఎప్పటికీ వ్యర్థం కాదు. ఈరోజు కాకపోయినా రేపు ఆ ఫలాన్ని మనం అనుభవించవలసినదే. అనగా పుణ్యఫలం అనేది మనకు ఖచ్చితంగా సుఖాన్ని అందిస్తుంది. అదే విషయాన్ని దేవేంద్రుడు చెబుతున్నాడు. నాయనా, నీవు ఇంతకు పూర్వం ఎన్నో తీర్థయాత్రలు చేశావు, ఎన్నో తీర్థాల్లో స్నానం చేశావు, ఎన్నో యాత్రలు చేస్తూ అక్కడ ఎందరో జ్ఞానులను నీవు సేవించుకున్నావు, దుష్కరమైన తపస్సును కూడా చేశావు. దాదాపుగా 4 నెలల వరకు కొద్దిగా ఆహారాన్ని తీసుకుంటూ ఇంకొన్ని నెలలు ఆహారమే తీసుకోకుండా నీవు ఎంతో తపస్సు చేశావు. కాబట్టి ఈ తపస్సుకు ఫలితంగా అలాగే నా యొక్క అనుగ్రహంతో సశరీరంగా నీవు స్వర్గానికి రావడానికి అర్హతను పొందావు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అనేది అసాధ్యమే. ఎందుకంటే పూర్వం రామాయణంలో కూడా మనం విని ఉంటాం, త్రిశంకు విశ్వామిత్ర ఋషి యొక్క 10,000 సంవత్సరాల తపస్సు ప్రభావంగా సశరీరంగా స్వర్గానికి వెళతానంటే దానికి కూడా కుదరలేదు. కానీ ఆ దేవేంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే, పరమాత్మ యొక్క సంకల్పం ఉంటే అన్నీ కూడా సాధ్యాలే. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ, ఇక నీవు అటువంటి అర్హతను పొందావు కాబట్టి భూయశ్చైవ చ తప్తవ్యం తపశ్చరణముత్తమం స్వర్గం త్వవశ్యం గంతవ్యం త్వయా శత్రు నిషూదన. ఓ శత్రువుని సంహరించే గొప్ప పరాక్రమం కలిగిన ఓ అర్జున, ఇంతకుముందు ఎంతైతే తపస్సు చేశావో అంతకన్నా ఎక్కువ తపస్సును చెయ్యాలి. అంతేకాదు స్వర్గానికి నేను రావచ్చో రాకూడదో అనే సందేహం వలదు, నీవు స్వర్గానికి రావలసినదే. మాతలిర్మన్నియోగాత్ త్వాం త్రిదివం ప్రాపయిష్యతి విదితస్త్వం హి దేవానాం మునీనాం చ మహాత్మనాం. నీవు స్వర్గానికి రావడానికి ఏర్పాట్లు కూడా నేను చేశాను. నా ఆజ్ఞానుసారంగా మాతలి ఒక రథాన్ని తీసుకొస్తాడు. ఆ రథాన్ని అధిరోహించి నీవు స్వర్గానికి నీవు చేరుకోగలవు. నీవంటే ఏమనుకుంటున్నావు? సాక్షాత్తుగా నా యొక్క అవతారం, నేనే ఒక రూపంతో నీవుగా ఉన్నాను. అందుకోసం నీ గురించి ఋషులకు, మునులకు, దేవతలకు అందరు కూడా నీ పరిచయం ఉంది కాబట్టి నీవు స్వర్గానికి రావడానికి అర్హుడివే. తతోహమబ్రువం శక్రం ప్రసీద భగవన్మమ ఆచార్యం వరయేయం త్వాం అస్త్రార్థం త్రిదిశేశ్వర. అర్జునుడు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అర్జునుడు చెబుతున్నాడు, నేను వెంటనే ఆ దేవేంద్రుడికి సాష్టాంగ నమస్కారం చేసి అతని ముందు చేతులు కట్టుకుని ప్రార్థన చేశాను. ఓ దేవరాజా, ఓ భగవన్, నన్ను మీరు అనుగ్రహించండి. నాకేదేదో చెప్పారు, అక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, స్వర్గానికి రావాలి, మాతలి తీసుకొస్తాడని. కానీ నాదొక కోరిక. అదేమిటంటే అస్త్ర విద్య విషయంలో మీరు నాకు గురువుగా ఉండాలి. ఇదే నా కోరిక. దానికి సమాధానంగా ఇంద్రుడు చెబుతున్నాడు. ఇంద్ర ఉవాచ
క్రూర కర్మాస్త్రవిత్తాత భవిష్యసి పరంతప యదర్థమస్త్రాణీప్సు త్వం తం కామం పాండవాప్నుహి. ఓ పరంతప, ఓ అర్జున, దివ్యాస్త్రం కలిగిన తర్వాత నీవు భయంకరమైనటువంటి పనులు చేస్తావు. అనగా భావి కాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరికీ సాధ్యం కాని అనేక పనులను కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో నీవు చేయబోతున్నావు. అందువలన నేను చెప్పే విషయం ఏమిటంటే, ఏ కారణం చేత ఈ తపస్సును చేస్తున్నావో, అటువంటి ఏ దివ్యాస్త్రాలైతే నీవు పొందాలని కోరుకుంటున్నావో ఆ దివ్యాస్త్రాలను నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవేంద్రుడు అతన్ని అనుగ్రహించాడు. ఇంకా దేవేంద్రుడు చెప్పిన మాటలేమి అనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని దేవదేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.